ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై కేసు నమోదైన విషయం మనకందరికీ తెలిసిందే. తనని బలవంతం చేశాడంటూ ఓ లేడీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై పెట్టిన కేసు ఇప్పుడు జానీ మాస్టర్పై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ తీసుకునేలా చేసింది. 21 ఏళ్ల లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు హైదరాబాద్లోని రాయదుర్గం పోలీసులు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై కేసు నమోదు చేశారు. గతంలోనూ జానీ మాస్టర్పై చాలా ఆరోపణలు ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా 2024 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో చేరిన జానీ మాస్టర్ ఆ తర్వాత పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. రీసెంట్గా వరద ప్రభావిత ప్రాంతాలను జానీ పర్యటించారు. జనసేన తరపున మాట్లాడే జానీపై లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దాంతో జనసేనని పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని ఈరోజు ఉదయం నుంచి చాలామంది వెయిట్ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా జానీ మాస్టర్ ఇష్యూపై పవన్ కళ్యాణ్ గారు సంచలన కామెంట్స్ చేశారట. ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి నేను నిశ్చితంగా పరిశీలిస్తున్నాను. పార్టీలో ఎటువంటి అవకాశమే లేదు. ఇలాంటి పనులు చేస్తే ఊరుకునేది లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట పవన్ కళ్యాణ్ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇక ఇదిలా ఉండగా జానీ మాస్టర్పై యువత ఫిర్యాదు మేరకు కేసు నమోదు కావడంతో జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జానీని జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి, ఇకపై జనసేన పార్టీకి జానీకి ఎలాంటి సంబంధం ఉండబోతుందని జనసేన నుంచి ప్రెస్ నోట్ను విడుదల చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు జానీ మాస్టర్పై జనసేన పార్టీ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం పట్ల పలువురు పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తున్నారట.